ఎన్నికల్లో గెలవడానికి రైతుల మీద ముసలి కన్నీళ్లు గాల్చినటువంటి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం, రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతు సమస్యలను గాలికి వదిలేసి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఈరోజు ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వరంగల్ మార్కెట్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మార్కెట్ శాఖ అధికారికంగా విడుదల చేసినటువంటి బులెటిన్లో రైతులు ఎవరు కూడా పత్తి తీసుకురాకండి, మేము చెప్పే వరకు తీసుకురావద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం బట్టి చూస్తూ ఉంటే రైతు సమస్యలను గాలికి వదిలేసింది అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. చిన్న చిన్న కారణాలు సిసిఐ మరి ఎప్పుడైతే పత్తి దసరా కంటే ముందే అరైవల్ స్టార్ట్ అవుతాయి అప్పుడే సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సినటువంటి సందర్భంలో కారణాలు చెప్తూ వర్షాలు పడ్డాయి, తేమ శాతం ఎక్కువ ఉందని, క్వాలిటీ లేదని, కలర్ లేదని అనేక కుంటి సాకులు చూపెడుతూ ఈరోజు రైతులకు మద్దతు రావడంలో పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల నిన్ననే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో 2 యువ రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్ననే. ఈరోజు పత్తి కొనుగోలు చేయలేమని చెప్పి ఈరోజు ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రైక్లో పోయిళ్ళు. దానివల్ల ఈరోజు మొత్తం కూడా కొనుగోలు ఆగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి విధానం లేదు ఈ యొక్క రైతుల విషయంలో. ఎందుకంటే ఈరోజు ఇంపోర్ట్ డ్యూటీస్ ఏదైతే కాటన్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉండగా కేంద్ర ప్రభుత్వం విధానం ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గియడం వల్ల వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి అవ్వడం వల్ల ఈరోజు రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి రైతు సమస్యల మీద లేదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు సంక్షేమం వదిలేసి రాజకీయాల వైపే ఆయన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాడు. ఆయన మొన్నటిదాకా జూబ్లీస్లో తిరిగాడు తప్ప ఏ రైతు ముఖాన్ని చూడలే. అకాల వర్షాలకు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అనేక మంది రైతులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూరియా దొరకక ఇబ్బంది పడితే కూడా ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప రైతుల పక్షాన్ని నిలబడేటువంటి పాపన పోలేదు. రుణమాఫీ కాలేదు, రైతులకు ఇస్తా అన్నటువంటి బోనస్ డబ్బులు రాలేదు. ఈరోజు ప్రతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. దానివల్ల ఈరోజు రైతులలో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు నెలకొని ఉన్నాయి. ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇక్కడి నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన కిషన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు, ఇంకొక ఆయన సహాయ మంత్రి ఉన్నాడు. ఈ సహాయ మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆరోగ్యంలాగా ఉన్నాడు తప్ప ఇక్కడ ఉండేటువంటి రైతు సమస్యలు ఆయనకు పట్టింపు ఉండదు. ఆయన లేకపోతే కనీసం కేంద్రంలో ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నది సిసిఐ, ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో మీ బాధ్యత లేదా? మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, ఇక్కడ రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ప్రేక్షక పాత్ర వహించి మోడీని అడగడానికి మీకు ధైర్యం లేదు, ఇక్కడ రైతు సమస్యలు ప్రస్తావించడానికి మీకు శక్తి లేదు. కాబట్టి ఇలాంటి మంత్రులు ఉండడం అవసరమా? మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేయడం అవసరమా? ఇలాంటి చాదగాని వ్యక్తులు తక్షణమే కిషన్ రెడ్డి అదేవిధంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2 కూడా రాజీనామా చేయాలి. ఈరోజు రైతు సమస్యలు గాలికి వదిలేసి తిరుగుతున్నటువంటి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి 2 కూడా తక్షణమే రాజీనామా చేస్తే రైతులకు కొంత ఉపశమనం జరుగుతుంది. ఎందుకంటే మీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, రాష్ట్రానికి ప్రయోజనం లేదు, రైతులకు ప్రయోజనం లేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మా మీద బాధ్యత ఉంది. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పాత్రలో ఈరోజు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పత్తి కొనుగోలు ప్రారంభించకపోతే భారత రాష్ట్ర సమితి రైతుల పక్షాన ఖచ్చితంగా ఉద్యమం చేపట్టబోతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.
ఈరోజు ఉండేటువంటి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. సీతక్క కానీ కొండా సురేఖ కానీ 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీరేం చేస్తూ ఉన్నారు పార్లమెంట్ సభ్యులు? ఈరోజు చాలా మాటలు చెప్పిండ్రు. 8 మంది అధికార పక్షానికి, 8 మంది ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చిండ్రు. 16 మంది ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఢిల్లీకి పోయి మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి రైతుల విషయంలో అన్యాయం జరిగితే కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి మీకు తెలియదా? కాబట్టి ఈరోజు అధికార పక్షంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉండేటువంటి అధికార పక్షం కానీ ఇద్దరు కూడా సమస్యలు గాలికి వదిలేస్తుంది. కాబట్టి ఈరోజు నేను సాయంకాలం వరకు ఎదురు చూస్తాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు అండగా ఉంటే సరే, లేకపోతే మాత్రం రేపటి నుండి ప్రత్యేక కార్యాచరణ మా పార్టీ పక్షాన ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రైతులకు అండగా ఈ పార్టీ ఉంటుంది. ఇప్పటికీ రైతులకు ఇవ్వాల్సినటువంటి వరి విషయంలో బోనస్ ఇప్పటికి కూడా రాలేదు. కాబట్టి తక్షణమే మరి యాసంగి పంట బోనస్ ఆగిపోయి ఉన్నది కాబట్టి, వర్షాకాలం కొనుగోలు ప్రారంభమైంది కాబట్టి తక్షణమే ఆ బోనస్ కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక చేయకపోతే రైతుల విషయాల్లో తప్పకుండా మా కార్యక్రమంతో ముందుకు పోతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.